నమస్తే తెలుగు బంధువులందరికీ, నేను మీ ఆదిత్య. ఈరోజు మనం ఉన్నాం అంబర్పేట్లోని ప్రారంభానికి సిద్ధంగా ఉన్న అంబర్పేట్ ఫ్లైఓవర్ పైన. దాదాపు 3 కిలోమీటర్ల పరిధి విస్తరించి ఉన్న ఈ అంబర్పేట్ ఫ్లైఓవర్ పైన పూర్తి ఎక్స్క్లూజివ్ ఇన్ఫర్మేటివ్ వీడియోని మీకు అందించబోతుంది ఆదిత్యాస్ ట్రావెల్ టేల్స్. మరి ఇంకెందుకు ఆలస్యం, పూర్తి వీడియోలోకి వెళ్ళిపోదాం. హైదరాబాద్ మన భాగ్యనగరంలో రోజు రోజుకి ట్రాఫిక్ కష్టాలు పెరిగిపోతూనే ఉన్నాయి. అయితే నగరవాసులకు ట్రాఫిక్ ఫ్రీ జర్నీ అందించడానికి తెలంగాణ ప్రభుత్వం ఎప్పటికప్పుడు చర్యలు చేపడుతూనే ఉంది. అయితే ఈ క్రమంలోనే ఫ్లైఓవర్లు, అండర్ పాస్లు, స్కైవేలు ఇలా ఎన్నో రకాల చర్యలు తీసుకుంటుంది. రద్దీగా ఉండే జంక్షన్ల వద్ద అనేక ఫ్లైఓవర్లు నిర్మించడం వల్ల ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టే ప్రయత్నాలను కూడా చేస్తుంది. అయితే ఈ నేపథ్యంలోనే మనకు 4 ఏళ్ల క్రితం ప్రారంభమైన ఈ అంబర్పేట ఫ్లైఓవర్ పనులు ఈ మధ్య పూర్తి అయ్యాయి. రూపాయలు 445 కోట్లతో గోల్నాకా నుండి అంబర్పేట్ చేనంబర్ జంక్షన్ మీదుగా ముక్రామ్ హోటల్ వరకు ఈ ఫ్లైఓవర్ను నిర్మించారు. మొత్తంగా 1.5 కిలోమీటర్ల పొడవుతో, అంటే అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు మొత్తంగా చూసుకున్నట్టయితే మనకు 3 కిలోమీటర్ల మేర మనకు అప్ అండ్ డౌన్ వస్తుంది. మొత్తము 1.5 కిలోమీటర్ల పొడవుతో 4 లైన్లతో ఈ ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తి చేసుకుంది. మన బ్యాక్గ్రౌండ్లో చూస్తున్నాము, కింది వైపుగా ఎన్నో వేల కొలది వాహనాలు వెళ్తున్నాయి. ఆ వాహనాలన్నీ కూడా అంబర్పేట్ టు మలక్పేట్ వెళ్ళే వాహనాలు, మరియు అక్కడి నుంచి డిస్పర్స్ అవుతూ చైతన్యపురి కావచ్చు, దిల్సుఖ్నగర్ కావచ్చు, కొత్తపేట కావచ్చు వెళ్తుంటాయి. అంటే ఈ ఫ్లైఓవర్ ద్వారా ఎన్నో వేల వాహనాల రద్దీని తగ్గించబోతుంది ఈ ఫ్లైఓవర్. కేంద్ర ప్రభుత్వ నిధులతో కోర్ సిటీలో నేషనల్ హైవే అథారిటీ నిర్మించిన మొట్టమొదటి ఫ్లైఓవర్ ఇదే కావడం గమనార్హం. అయితే ఈ ఫ్లైఓవర్ భూసేకరణకు కావలసిన రూపాయలు 400 కోట్లను మాత్రం రాష్ట్ర ప్రభుత్వమే సమకూర్చిందని సమాచారం. అయితే ఈ అంబర్పేట్ ఫ్లైఓవర్ నిర్మాణ పనులు 2018లో శంకుస్థాపన జరిగిన 2021 వరకు పనులు మొదలు కాలేదు. అయితే 2021లో పనులు ప్రారంభించిన ఈ ఫ్లైఓవర్ పనులను 2023 చివరి నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న అది ఇప్పటికీ, అంటే 2025కు పూర్తి అయింది. మొదట రూపాయలు 216 కోట్ల అంచనా వ్యయంతో ఈ నిర్మాణం జరిగినా అది కాస్త 445 కోట్లకు చేరుకుంది. ఇందులో 117 కోట్లు స్ట్రక్చర్ కాస్ట్ కాగా రూపాయలు 99 కోట్లు భూసేకరణ కోసం ఖర్చయిందని అధికారులు వెల్లడిస్తున్నారు. ఇక్కడ మనకు స్పీడ్ లిమిట్ కూడా పెయింట్ వేసి ఉంది. ఎందుకంటే కొత్త ఫ్లైఓవర్స్ అయినప్పుడు మన హైదరాబాద్లో ఇంతకుముందు ఎన్నో యాక్సిడెంట్లు అవ్వడం చూసాము. కాబట్టి ఆ స్పీడ్ లిమిట్కి తగ్గట్టు వెళ్తేనే సురక్షితంగా మనము ప్రయాణాలను బిగించుకోగలుగుతామని చెప్పి ఇక్కడ అధికారులు కూడా సూచికలను కూడా ఏర్పాటు చేశారు. అయితే ఈ మార్గంలో ఉన్న 2 వర్గాలకు చెందిన కట్టడాల పైనుంచి ఫ్లైఓవర్ నిర్మించేందుకు వారు ఒప్పుకోలేదు. దీంతో కొంతమేర ఆ రూట్ను మార్చడం, భూసేకరణ అధికం కావడం, సాయం కూడా ఆలస్యం కావడం ఈ డిలేకి కారణమని అధికారులు తెలియజేస్తున్నారు. అయితే ఈ అంబర్పేట్ ఫ్లైఓవర్ అందుబాటులోకి వస్తే ఉప్పల్ నుంచి ఎంజీబీఎస్ వెళ్లే వారితో పాటు సిటీ నుంచి వరంగల్ హైవే వైపు వెళ్లే వాహనదారులకు ట్రాఫిక్ కష్టాలు తీరడంతో పాటు వారి ప్రయాణ సమయం కూడా తగ్గుతుంది. గతంలో చేనంబర్, శ్రీ రమణ జంక్షన్ల వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యేవి. అయితే ఫ్లైఓవర్ ప్రారంభించే అవకాశాలు చాలా అతి దగ్గరలోనే ఉందని, అయితే ఇది కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు కావచ్చు, సీఎం రేవంత్ రెడ్డి గారి సమక్షంలో ప్రారంభించే అవకాశాలున్నాయని అధికారులు తెలియజేస్తున్నారు. ఒకవేళ అదే గనక జరిగితే ఈ హైదరాబాద్ భాగ్యనగర వాసులకు మరొక మణిహారంగానే భావించవచ్చు.